నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం. అది వచ్చి రామేశ్వరం నుండి మధురై వరకు ప్యాసింజర్ ట్రైన్ జర్నీ. అతి తక్కువ టికెట్ ఫేర్తో రామేశ్వరం నుండి మధురై ఎలా వెళ్ళాలి, ఏ ఏ సమయాలలో ఈ ప్యాసింజర్ రైలు అందుబాటులో ఉంటుంది, ఏ ఏ ఊర్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది, టికెట్ ఫేర్ ఎంత, జర్నీకి ఎంత సమయం పడుతుంది అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం రామేశ్వరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది వచ్చి టికెట్ కౌంటర్స్ ఏరియా. మన ట్రైన్ ప్యాసింజర్ కనుక ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఈరోజు మనం ట్రైన్ నెంబర్ 56714లో రామేశ్వరం నుండి మధురై వరకు ప్రయాణిస్తున్నాము. ఈ ట్రైన్ రామేశ్వరంలో ప్రతిరోజు ఉదయం 11:40 బయలుదేరుతుంది. రామేశ్వరం రైల్వే స్టేషన్కి వచ్చే రైళ్లు మరియు రామేశ్వరం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రైళ్ల వివరాలను ఇలా టికెట్ కౌంటర్ వద్ద బోర్డు ఏర్పాటు చేశారు. ఇక రామేశ్వరం నుండి మధురై జంక్షన్ వరకు టికెట్ ప్రైస్ 40 రూపాయలు. ఈ స్టేషన్ టెర్మినల్ రైల్వే స్టేషన్. రామేశ్వరంతో ఈ రైల్వే లైన్ ఎండ్ అవుతుంది. ఇలాంటి స్టేషన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కూడా ఉంటుంది. మనం నరసాపురం అరుణాచలం రైలు ప్రయాణం చేసినప్పుడు రైల్వే ట్రాక్ ఎండ్ చూసాము. సేమ్ అలాగే రామేశ్వరంలో కూడా ఉంటుంది. ఇదే మన రైల్వే ట్రాక్ ఎండ్ పాయింట్. మన ట్రైన్ రామేశ్వరం రైల్వే స్టేషన్లో సిద్ధంగా ఉంది. ఈ ట్రైన్ రామేశ్వరం నుండి మధురై వరకు వెళుతుంది. తిరిగి మధురై నుండి దిండిగల్ వెళుతుంది. అక్కడ నుండి తిరిగి విల్లిపురానికి వస్తుంది. ఇప్పుడు మనం ప్రయాణించబోయే రైలు ఉదయం 11:40 రామేశ్వరంలో బయలుదేరి అదే రోజు సాయంత్రం 3:20 మధురై జంక్షన్ చేరుకుంటుంది. ఇది మన ట్రైన్ను పుల్ చేయబోయే ఇంజన్ GOC WDP 4B డీజిల్ లోకోమోటివ్. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో ఉంటుంది. ఈ స్టేషన్ కోడ్ RMM. ఈ స్టేషన్ దక్షిణ రైల్వే జోన్లోని మధురై డివిజన్లో ఉంటుంది. రామేశ్వరం నుండి మధురై వరకు ఉన్న రైళ్ల వివరాలను తెలుసుకోవడానికి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ మరియు IRCTC వెబ్సైట్లో చెక్ చేయండి. ప్యాసింజర్ రైళ్ల వివరాలు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మాత్రమే లభిస్తాయి. ఇప్పుడే మన ట్రైన్ రామేశ్వరం రైల్వే స్టేషన్ అవుటర్లోకి చేరుకుంటోంది. ఇక్కడ నేల అంతా ఇసుకతో ఉంటుంది. మన వైపులా మట్టి నేల కనపడదు. ఈ ప్రాంతంలో పంట పొలాలు తక్కువగా ఉంటాయి. మామిడి చెట్లు, కొబ్బరి, తాటి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. రామేశ్వరం ఒక దీవి. మెయిన్ల్యాండ్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మన కోచ్ నుండి మన ట్రైన్ లోకోమోటివ్ ఫ్రంట్ వ్యూ. ఈ దీవిలో రామేశ్వరం తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ పంబన్. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ స్టేషన్ కోడ్ PBM. రామేశ్వరం నుండి పంబన్ రైల్వే స్టేషన్ వచ్చి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉదయం 11:55 మన ట్రైన్ పంబన్ రైల్వే స్టేషన్ చేరుకుంటోంది. ఇదే పంబన్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. 11 రైళ్లు ఆగుతాయి. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. పంబన్ తర్వాత సముద్రం మొదలవుతుంది. మన దేశంలో సముద్రంపై ఉన్న ఏకైక రైలు వంతెన పంబన్ బ్రిడ్జ్. ఇది చాలా పురాతనమైనది. ఇప్పుడు వచ్చేది పంబన్ బ్రిడ్జ్. ఈ ఏరియా అంతా పంబన్ గ్రామం. మన ట్రైన్పై కనిపిస్తున్నది మండపం పంబన్ రహదారి. ఈ బ్రిడ్జ్ ద్వారా బస్సులు, కార్లు, బైక్లలో మెయిన్ల్యాండ్ నుండి రామేశ్వరం ద్వీపానికి చేరుకోవచ్చు. ఇప్పుడే మన ట్రైన్ పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జ్ పైకి వెళుతుంది. మన ట్రైన్కు ఎడమవైపున
రోడ్ బ్రిడ్జ్, పాత పంబన్ బ్రిడ్జ్లు ఉంటాయి. ఇప్పుడు వచ్చేది ఇది మన దేశంలో సముద్రంపై నిర్మించిన మొదటి వంతెన. ఈ వంతెనలు దాదాపు 2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. ఈ పంబన్ బ్రిడ్జ్ జర్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రైలు బ్రిడ్జ్ క్రింద నుండి పెద్ద ఓడలు ప్రయాణించాలి అన్నప్పుడు పాత రైలు బ్రిడ్జ్కి ఉన్న ఈ ఆర్క్ బ్రిడ్జ్ రెండుగా ఓపెన్ అయ్యేది. అదే కొత్త బ్రిడ్జ్ దగ్గర అయితే వంతెన సమాంతరంగా లిఫ్ట్ మాదిరిగా పైకి లేస్తుంది. బ్లూ స్కై బ్లూ సీతో పంబన్ బ్రిడ్జ్ ప్రయాణం చాలా బాగుంది. ఈ ప్రాంతంలో సముద్ర నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. ఇది వచ్చి పంబన్పై మన ట్రైన్ లోకో ఫ్రంట్ వ్యూ. పంబన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మన ట్రైన్ రామేశ్వరం ద్వీపం నుండి మెయిన్ ల్యాండ్లోకి ఎంటర్ అయింది. పంబన్ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగి మరో రైల్వే స్టేషన్ మండపం. ఇప్పుడు వచ్చేది మండపం రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి చూస్తే ఒకవైపు సముద్రం, మరొక వైపు రహదారులు కనిపిస్తూ ఉంటాయి. మన ట్రైన్ మండపం అవుటర్లో ఉంది. ఇప్పుడు మన ట్రైన్ మండపం రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. ఇదే మండపం రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ MMM. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ స్టేషన్లో 25 రైళ్లు ఆగుతాయి. మండపం రైల్వే స్టేషన్ ఎలా ఉందో చెప్పండి. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇదంతా మండపం విలేజ్. ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ స్టేషన్ కోడ్ MC. ఇప్పుడే మన ట్రైన్ మండపం క్యాంప్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. మండపం క్యాంప్ రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ ఉంది. 7 రైళ్లు ఆగుతాయి. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మన రైల్వే ట్రాక్ను ఆనుకొని మండపం క్యాంప్ రహదారి మనతో పాటు వస్తుంది. రామేశ్వరం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీరాముడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని చరిత్ర. ఈ ఆలయంలో శివుని పేరు రామనాథ స్వామివారు, అమ్మవారి పేరు పర్వతవర్ధిని. రామేశ్వరంలో చాలా దర్శించుకోవలసిన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం చరిత్ర, జీవన విధానం రామాయణంతో ముడిపడి ఉంటుంది. అలాగే కలాం గారి స్మారకం దర్శించకుండా రామేశ్వరం యాత్ర పూర్తి కాదు. మండపం క్యాంప్ అనేది తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది శ్రీలంక నుండి వచ్చిన శరణార్థుల కోసం ఒక పెద్ద శిబిరంగా నిర్మించారు. దీనిని 1900 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ మార్గం అంతా ఇసుక నేలతో ఉంటుంది. ఎందుకంటే మనం సముద్రానికి చాలా దగ్గరగా ప్రయాణిస్తూ ఉన్నాం. మండపం క్యాంప్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ ఉచ్చిపులి. ఇప్పుడే మన ట్రైన్ ఉచ్చిపులి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. ఈ స్టేషన్ కోడ్ UCP. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 9 రైళ్లు ఆగుతాయి. ఇది ఉచ్చిపుల్లి రైల్వే స్టేషన్ మెయిన్ ప్లాట్ఫామ్. ఇప్పుడే మన ట్రైన్ ఉచ్చిపుల్లి రైల్వే స్టేషన్ అవుటర్లోకి వచ్చింది. ఇది ఉచ్చిపుల్లి రైల్వే గేట్. ఈ ప్రదేశం అంతా చాలా ఖాళీగా ఉంది. తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ రూట్లో మన ట్రైన్ ఈ స్పీడ్లో ప్రయాణిస్తోంది. ఈ రూట్ మొత్తం తాటి, కొబ్బరి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ వలంతరాయ్. ఇప్పుడే మన ట్రైన్ వలంతరాయ్ రైల్వే స్టేషన్లో ఆగింది. ఈ స్టేషన్ కోడ్ VTV. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. 7 రైళ్లు ఆగుతాయి. మన ట్రైన్ వలంతరాయ్ రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడే బయలుదేరింది.
వలంతరాయ్ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ రామనాథపురం. ఇప్పుడే మన ట్రైన్ రామనాథపురం రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. ఇదే రామనాథపురం రైల్వే స్టేషన్. రామేశ్వరం తర్వాత ఇదే పెద్ద రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ RMD. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 35 రైళ్లు ఆగుతాయి. ఒక రైలు ఇక్కడ నుండి బయలుదేరుతుంది. మరొక రైలుకు రామనాథపురం రైల్వే స్టేషన్ చివరి రైల్వే స్టేషన్. ఇదంతా రామనాథపురం విలేజ్. దీనిని రామనాడ్ అని కూడా పిలుస్తారు. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ప్రాంతంలో పంట పొలాలు కనిపించట్లేదు. ఈ ప్రదేశం అంతా గడ్డి మొక్కలతో ఉంది. రామనాథపురం తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ సత్యరకుడి. ఇప్పుడే మన ట్రైన్ సత్యరకుడి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. ఈ స్టేషన్ కోడ్ SQD. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 7 రైళ్లు ఆగుతాయి. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ప్రాంతంలో ఓపెన్ ల్యాండ్ ఎక్కువగా ఉంది. ఈ బ్రిడ్జ్ వచ్చి రామేశ్వరం హైవే. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ పరంకుడి. ఇప్పుడే మన ట్రైన్ పరంకుడి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. ఈ స్టేషన్ కోడ్ PMK. ఇక్కడ కూడా రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 28 రైళ్లు ఆగుతాయి. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ బ్రిడ్జ్ ముత్తుకులుత్తూర్ ప్రధాన రహదారి. ఇదంతా పరంకుడి విలేజ్. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఈ బ్రిడ్జ్ మదురై రామేశ్వరం మెయిన్ రోడ్. మనకు ఎడమ వైపున ఉన్నది తెలిచతనల్లూర్ లేక్. పరంకుడి రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ సుడియూర్. ఇప్పుడే మన ట్రైన్ సుడియూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ SUX. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 7 రైళ్లు ఆగుతాయి. ఈ ప్లాట్ఫామ్పై వేప చెట్లు బాగా పెంచారు. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. సుడియూర్ తర్వాత పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి మన ట్రైన్ ఫుల్ వ్యూ చూద్దాం. సుడియూర్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మన మదురై జంక్షన్. ఇప్పుడు వచ్చే స్టేషన్ మన మదురై జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ MNM. ఇది రైల్వే జంక్షన్. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 45 రైళ్లు ఆగుతాయి. ఈ స్టేషన్లో 4 రైల్వే లైన్లు కలుస్తాయి. అవి వచ్చి రామేశ్వరం, విరుదానగర్, మదురై మరియు తిరుచిరాపల్లి. ఒక 5 నిమిషాల ప్రయాణం తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మన మదురై తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ రాజా గంభీరం. ఈ స్టేషన్ కోడ్ RAGM. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. 7 రైళ్లు ఆగుతాయి. ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ప్రాంతంలో కూడా పంట పొలాలు కనబడటం లేదు. ఇప్పుడే మన ట్రైన్ ట్రాక్ మారుతోంది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ తిరుపతి చెట్టి. ఈ స్టేషన్ కోడ్ TPC. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 7 రైళ్లు ఆగుతాయి.
మన ప్రక్క ట్రాక్లో వెళుతున్న రైలు మదురై రామేశ్వరం ప్యాసింజర్. మన రైలు ఇంకా ఆగి ఉంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. తిరుపచెట్టి తర్వాత అరటి, కొబ్బరి తోటలు బాగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో వరి కూడా పండుతోంది. ఇప్పుడు మన రైలాగే మరో రైల్వే స్టేషన్ తిరుపువనం. ఈ స్టేషన్ కోడ్ TVN. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 7 రైళ్లు ఆగుతాయి. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ సిలైమాన్. ఈ స్టేషన్ కోడ్ ILA. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 7 రైళ్లు ఆగుతాయి. ఇప్పుడే మన రైలు సిలైమాన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ పొలాల మధ్య కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ నుండి అరటి, కొబ్బరి, వరి పొలాలు కనబడుతున్నాయి. సిలైమాన్ తర్వాత మన రైల్ మదురై తూర్పు రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఇక్కడ కూడా రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ స్టేషన్ కోడ్ MES. ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది. 7 రైళ్లు ఆగుతాయి. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మదురై తూర్పు రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మదురై జంక్షన్. ఇది వచ్చి మన ట్రైన్ డెస్టినేషన్ పాయింట్. మన ట్రైన్ రామేశ్వరం నుండి మదురై జంక్షన్ వరకు 17 స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణ దూరం 161 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపుగా 3 గంటలు. ఇప్పుడే మన ట్రైన్ మదురై జంక్షన్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. ఈ స్టేషన్ కోడ్ MDU. ఇక్కడ 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 81 రైళ్లు ఆగుతాయి. 21 రైళ్లు ఇక్కడ నుండి బయలుదేరుతాయి. మరొక 22 రైళ్లకు మదురై జంక్షన్ చివరి రైల్వే స్టేషన్. రామేశ్వరం నుండి బయలుదేరి మదురై చేరుకోవడంతో ట్రైన్ నెంబర్ 56714లో రామేశ్వరం నుండి మదురై వరకు మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.